హలో ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనము కంప్లీట్ బైనరీ సెర్చ్ యొక్క కోడ్ ఇంప్లిమెంటేషన్ చూసాం కదా. అండ్ ఈ వీడియోలో మనము ఇంకొంచెం డీప్ డైవ్ చేద్దాము. ఓకే. అండ్ ఇక్కడ కంప్లీట్గా మనము ఈ సర్చింగ్ లైక్ వాట్ ఎవర్ లీనియర్ అయితే లీనియర్, బైనరీ అయితే బైనరీ, ఈ సర్చింగ్ని అనలైజ్ చేద్దాము. వాట్ ఎవర్ ద టూ మెథడ్స్ మనం నేర్చుకున్నాము, ఒకటి లీనియర్ అండ్ బైనరీ నేర్చుకున్నాం కదా. సో ఈ రెండు మెథడ్స్ని మనం అనలైజ్ చేసి అసలు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాయి, డేటా ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ ఉంటే ఎంత కంపారిజన్స్ చేసుకుని ఎంత ఎఫెక్టివ్గా చేస్తున్నాయి అని డిఫరెంట్ ఆస్పెక్ట్లో డిఫరెంట్ ఎడ్జ్ కేసెస్తో మనం అర్థం చేసుకుందాము. ఓకే. అండ్ దెన్ మనము ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టుగా అసలు ఈ బైనరీ సెర్చ్ అనేది ఒక సిస్టమేటిక్గా ప్రాబబిలిటీ లైక్ వాట్ ఎవర్ ద డిస్ట్రిబ్యూషన్ 50-50 ఆస్పెక్ట్లో ఉండాలి కాబట్టి మిడ్ ఎలిమెంట్కి వచ్చాము. బట్ వాట్ ఇఫ్ ర్యాండమ్గా మనం ఇస్తే, అంటే మన ఇనిషియల్ థాట్ ఏదైతే ఉందో అలా ర్యాండమ్ ఆర్డర్లో ఒకసారి వెళ్తే ఎలా వచ్చింది అనేది కూడా చూద్దాం. అంటే మనము మన ఓన్ వేలో ర్యాండమ్ పిక్ బైనరీ సెర్చ్ని ఇంప్లిమెంట్ చేద్దాము. అండ్ అట్ లాస్ట్ మనం అఫ్ కోర్స్ ఆ బాయ్ గోల్ ప్రాబ్లమ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది కూడా చూద్దాము. సో విత్ దట్ మనకి హోల్గా అసలు బైనరీ లైక్ వాట్ ఎవర్ ద సర్చింగ్ టెక్నిక్స్, లీనియర్, బైనరీ, వీటి గురించి కంప్లీట్ కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ వచ్చేయాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే లీనియర్ సెర్చ్ కోడ్ని తీసుకొని బైనరీ సెర్చ్ కోడ్ని తీసుకొని అసలు స్టార్టింగ్లో ఉన్నప్పుడు దాని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత, లైక్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది అండ్ వాటి యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత, అదే నేను సర్చ్ చేయాలనుకుంటాను ఎలిమెంట్ మిడ్లో ఉంటే ఏంటి, అదే నేను సర్చ్ చేయాలనుకుంటాను ఎలిమెంట్ లాస్ట్లో ఉంటే ఈ రెండు అల్గోరిథమ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, దేని టైం కాంప్లెక్సిటీ ఎంత, అది బర్స్ట్ కేస్ కింద వస్తుందా, వర్స్ట్ కేస్ కింద వస్తుందా, అసలు డేటా నాట్ ఎగ్జిస్ట్ అయితే లైక్ అగైన్. సో ఇలా మల్టిపుల్గా అనలైజ్ చేయడం అనేది చూద్దాము. ఓకే. అండ్ ప్రతి దానికి కూడా ఒక్కొక్కటి ఎన్నెన్ని కంపారిజన్స్ తీసుకుంటుంది, లైక్ ఎన్నిసార్లు అరే ట్రావెల్స్ చేయాల్సి వస్తుంది, ఎన్నిసార్లు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది అనేది కూడా చెక్ చేద్దాము. సో క్లియర్ ఐడియా వచ్చేయాలన్నమాట నీకు. ఓకే. సో దానికోసం ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఒక అరేని తీసుకున్నా, వాట్ ఎవర్ ద సైజ్, లైక్ ఇక్కడ ఇనీషియల్గా ఒక 1 lakh సైజ్ తీసుకుని ఏం చేస్తున్నానంటే ప్రతి దాంట్లో 1 నుండి 1 lakh దాకా డేటా ఎంట్రీ చేశా. అంటే ఒకటి ఉన్న ఎలిమెంట్కి 0th పొజిషన్ ఉంది, 0th ఇండెక్స్ ఉంటుంది, అండ్ లాస్ట్కి లైక్ 5 9s ఉంటాయి, 9999 ఆబ్వియస్గా కదా. అండ్ దెన్ ఒక్కొక్కసారి ఒక్కొక్క పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని కనిపెట్టడానికి అనే దాన్ని మనం పాస్ చేస్తాము. అండ్ ఇక్కడ లీనియర్ సెర్చ్ యొక్క ఇండెక్స్, బైనరీ సెర్చ్ యొక్క లైక్ వాట్ ఎవర్ ద రిటర్న్డ్ ఇండెక్స్ అనేది పిక్ చేసుకొని అవి మ్యాచ్ అవుతున్నాయా లేదని చెక్ చేస్తూ ఎలాంటి టైం కాంప్లెక్సిటీని ఇచ్చింది ఆ కేసెస్లో ఉంటే అనేది చేద్దాము. అండ్ ఇక్కడ కోడ్లో ఎలాంటి చేంజ్ లేదు, యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ వీడియోలో చూసిన బైనరీ సెర్చ్. అండ్ దీంతో పాటు ఇక్కడ లీనియర్ సెర్చ్ని కూడా ఇంప్లిమెంట్ చేశా అని ఇది ఆల్రెడీ మనం చూసాము, ఎలాంటి చేంజ్ కూడా లేదు ఇందులో. ఓకే. కానీ ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా కావాల్సింది ఏంటి, బైనరీ ఎంత సర్చింగ్ టైం అల్గోరిథం అనేది మనం అనలైజ్ చేద్దాము, ఎన్ని కంపారిజన్స్ తీసుకొని చేస్తుంది అనేది కూడా క్రూషియల్గా కావాలి. ఎందుకు, బైనరీ సెర్చ్లో అదే మేజర్ ఇంపాక్ట్ కదా. అంటే దానికోసం ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఇంట్ హౌ మెనీ కంపారిజన్స్ అనేది తీసుకొని ఇనిషియల్గా 0 అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఒక్కసారి లోపలికి వెళ్ళిందంటే ఆ ఫర్ లూప్లో ఒక కంపారిజన్ చేయబోతుందనే కదా, అంటే ఆ డేటాని ఫెచ్ చేసిందనేగా, అంటే ఎన్ని అరే డేటాని యాక్సెస్ చేస్తుంది, ఎన్ని ఎలిమెంట్స్ని యాక్సెస్ చేస్తుంది అనేది హౌ మెనీ కంపారిజన్స్ అనమాట నాకు ఇక్కడ. సో ఇక్కడ ప్రతిసారి హౌ మెనీ కంపారిజన్స్ ప్లస్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఎక్కడ ప్రింట్ చేయాలి, ఐదర్ ఇక్కడ టెర్మినేట్ అయ్యే ఛాన్స్ ఉంది నాకు, లేదా ఇక్కడ టెర్మినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అవునా, 2 ప్లేసుల్లో ప్రింట్ చేద్దాము. ఏముంది ఇక్కడ లీనియర్ కంపారిజన్స్ అని పెట్టి అండ్ దెన్ ఇక్కడ హౌ మెనీ కంపారిజన్స్ అనేది రాద్దాము. అండ్ ద సేమ్ స్టేట్మెంట్ వాట్ ఇఫ్ నెంబర్ దొరకకపోతే ఇక్కడే కదా వచ్చేసింది, ఇట్లా ప్రింట్ చేద్దాం. సో దట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎన్ని లీనియర్ కంపారిజన్స్ ఉన్నాయి, ఆ పొజిషన్ ఎక్కడ ఉంది అనేది రిటర్న్ చేస్తున్నాము. సిమిలర్ వే ఇక్కడ కూడా అంతే చేస్తున్నా. హౌ మెనీ కంపారిజన్స్ వచ్చేసి 0. అండ్ ఇక్కడ కూడా అంతేనా, ఒక్కసారి లోపలికి వెళ్ళిందంటే ఆబ్వియస్గా మిడ్ని కంప్లీట్ చేసేసి నాకు కావాల్సిన డేటా వస్తున్నట్టేనా, అంటే ఒక యాక్సెస్ అయితే ప్రాపర్గా జరిగిద్ది కదా. అందుకే హౌ మెనీ కంపారిజన్స్ ప్లస్ ద సేమ్ కోడ్ ఇప్పుడు నేను ఇక్కడ
కాపీ చేసి ఎక్కడ టెర్మినేట్ అయ్యింది, ఇక్కడ టెర్మినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ లీనియర్ బదులు బైనరీ అని పెడతాను. అండ్ అగైన్ ఈ హోల్ డేటాని కాపీ చేసి ఇక్కడ పెడుతున్నా. సో ఇప్పుడేంటి, నాకు కావాల్సిన సెటప్ అంతా అయిపోయిందా, అంటే కోడ్ని రన్ చేస్తే ఏ ఇండెక్స్లో వస్తుంది, ఎన్ని కంపారిజన్ చేసి నాకు ఆ ఇండెక్స్ని ఇవ్వగలిగింది అనేది వస్తుంది. అండ్ దాని తర్వాత మనము దాని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత అనేది కూడా అనాలిసిస్ చేసేద్దాము. సో మన ఫస్ట్ డే వచ్చేసి ఏంటి, దగ్గర చూడు స్టార్టింగ్, అంటే నా డేటా ఎలిమెంట్ లైక్ వాట్ ఎవర్ ద డేటా ఆ పొజిషన్ ఎక్కడ ఉంటే, అంటే స్టార్టింగ్లో ఉంటే ఈ సర్చింగ్ ఎంత తీసుకుంటుంది, ఈ సర్చింగ్ టెక్నిక్ ఎంత తీసుకుంటుంది అనేది చూద్దాం. సి ఇనీషియల్గా నా డేటా 1 lakh అంటే సింపుల్గా ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఒక అరేని క్రియేట్ చేశాను. సపోజ్ దాని సైజు 10 అనుకుందాం. అంటే దీనికి సైజు 10 అంటే ఇలా 9 దాకానే దాని ఇండిసెస్, కానీ లోపల కంటెంట్ ఎలా ఉంది, 1 2 3 4 till 10 దాకా ఉంది. అంటే 9th పాయింట్ చేసే ఇండెక్స్లో 10 అనే డేటా ఉంది. ఎందుకు, i+1తో నేను పెట్టా కాబట్టి. అందుకే ఇప్పుడు చూడు డేటా స్టార్టింగ్లో ఉన్న డేటా ఏంటి, 1. నాకు తెలుసు కదా ఇప్పుడు ఏంటిదో, ఎందుకు మనమే పెట్టాం కాబట్టి. సో వాల్యూ వచ్చేసి 1 అయితే 1 అనే వాల్యూని ఫైండ్ చేయడానికి ఒకసారి రన్ చేస్తే లీనియర్ సెర్చ్ ఎన్ని కంపారిజన్స్ తీసుకుంటుంది, దాని పొజిషన్ ఏంటి, బైనరీ సెర్చ్ ఎన్ని కంపారిజన్స్ తీసుకుంటుంది, దాని పొజిషన్ ఏంటి అనేది క్లియర్ కట్గా వచ్చిందా. చూడు ఇక్కడ ఎంత వచ్చింది, ఫస్ట్ దాని యొక్క ఫస్ట్ దానికి ఇండెక్సెస్ రిటర్న్ చేసిన వాల్యూ చూద్దాం. లీనియర్ సెర్చ్ రిటర్న్ చేసిన ఇండెక్స్ 0, బైనరీ సెర్చ్ ఇండెక్స్ చేసిన రిజల్ట్ లైక్ ఇండెక్స్ 0, విచ్ మీన్స్ ఆ రెండు ఇచ్చిన డేటా ఒకటే, అంటే పర్టికులర్గా అక్యూరసీగా ఫైండ్ వచ్చేసింది. మరి ఇప్పుడు ఎన్ని కంపారిజన్ తీసుకుంది చూడు, లీనియర్ సెర్చ్లో ఒక కంపారిజన్, బైనరీ సెర్చ్లో 16 కంపారిజన్స్ చేసింది. ఎంత, 1 lakh డేటాకి 16 కంపారిజన్స్ చేసింది. సో ఇక్కడ మన డేటా సెట్ని 1 lakh ఫిక్స్ చేసుకుందాము. ఈ 1 lakh డేటా సెట్లో నా డేటా స్టార్టింగ్ పాయింట్లో ఉంటే ఇది ఒకటే కంపారిజన్ చేసింది, అండ్ దీనికి 16 కావాల్సి వచ్చింది, 16 కంపారిజన్స్ కావాల్సింది. ఏది విన్ అయింది, లీనియర్ సెర్చ్ అయినా, బైనరీ సెర్చ్ ఫెయిల్ అయిందా. ఎందుకు, లీనియర్ సెర్చ్ నేను ఫస్ట్ నుండి బ్లైండ్గా చెక్ చేస్తున్నా కాబట్టి ఫస్ట్లోనూ దొరికింది కాబట్టి రిటర్న్ అయిపోయింది. అంటే లీనియర్ సెర్చ్లో ఎలిమెంట్ కానీ ఫస్ట్లో ఉంటే అది బెస్ట్ కేసా కాదా, బెస్ట్ కేసు. బెస్ట్ కేసు. అండ్ ఈ బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఎంత, కాన్స్టెంట్. మరి ఇప్పుడు ఇదేంటి చూడు, ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ వాల్యూ పెట్టా. సపోజ్ 10 పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. 10 అనే డేటా మిడ్కి వెళ్ళా, ఎంత ఈ మొత్తం మీద 5 వచ్చేది, 5 <1 కాదు, అంటే ఒక కంపారిజన్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళా మిడ్ 3 ఇదా, అంటే ఇది కాదు, అంటే మళ్ళా లైక్ ఆ డేటా ఇది కాదు కదా, మళ్ళా జరుపుతావా, అంటే బేసిక్గా 2 కంపారిజన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ 1 3లో మిడ్ అంతా 2, అవునా కాదా, అంటే మళ్ళీ ఇదా కాదు, కంపారిజన్ అయిపోయింది. నెక్స్ట్ దీనికి పాయింట్ చేస్తుంది, ఇప్పుడు 1 అవును, బట్ స్టిల్ 4 కంపారిజన్స్ అయినాయి. ఎలా చెప్పుకుతున్నాము, 10,000 అంటే మన డేటా వర్స్ట్ కేసులోనైనా ఇది జరిగేది. ఎందుకు, ఇప్పుడు డేటా స్టార్టింగ్లో ఉండడం వల్ల ఫస్ట్ మిడ్ చెక్ చేశారు, ఈ డేటా తీసేశారు. నెక్స్ట్ ఇక్కడున్న దాంట్లో మిడ్ చెక్ చేశారు, ఈ డేటా తీసేశారు. నెక్స్ట్ ఇక్కడున్న దాంట్లో మిడ్ చెక్ చేశారు, ఈ డేటా తీసేశారు. అలా దొరకంగా లాస్ట్లో ఉండడం వల్ల ఇదేనా లాస్ట్కి చెక్ చేసే కంటెంట్, అవునా కాదా, అవును. ఎందుకు, లాస్ట్లో ఉంది కాబట్టి. నేను ప్రతిసారి మిడ్ ఎలిమెంటే చెక్ చేస్తా కాబట్టి ఇది లాస్ట్లో జరుగుతుందంటే టైం కాంప్లెక్సిటీ ఎంత, log n. దీనికి 2 అప్లై చేయి. సింపుల్గా చెప్పాలి అంటే 10^2. ఇది ఎంత, 10 అని ఎలా రాయొచ్చు, నియరెస్ట్గా సమ్ 2 to the power of 3 point something అని రాయొచ్చా. ఎందుకు, 2కి వెయిట్ కాబట్టి. సో నియరెస్ట్గా ఎంత అంటే 3^5. కానీ ఈ పాయింట్ లెక్క ఉండదుగా, మనం ప్లస్ చేస్తున్నాము, వన్స్ లోపలికి వెళ్ళిపోగానే, అంటే సింపుల్గా 4. కాబట్టి 4 కంపారిజన్స్. అలాగే log nకి ఇక్కడ n మనం తీసుకున్నది 1 lakh కాబట్టి 1 lakhకి నియరెస్ట్గా ఉన్న 2 to the power of ఎంత, 16. ఓకే, అందుకే అన్ని కంపారిజన్స్ పట్టింది. అండ్
దాని మీనింగ్ ఏంటి? ఎప్పుడైతే నువ్వు బైనరీ సెర్చ్‌ని అప్లై చేసి నాకు కావాల్సిన ప్రతిసారి ఉన్న ఎలిమెంట్ ఫైన్. ఇక్కడ ఏం పెర్ఫార్మ్ చేసింది? లాగిన్ టైమ్స్ తీసుకుంది. అది ఏంటిది? వర్స్ట్ కేసా కాదా? బెస్ట్ కేస్ అయితే బీసీ అని రాస్తా, వర్స్ట్ కేస్ అయితే డబ్ల్యూసీ అని రాస్తా. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? కాన్స్టెంట్స్. అదేంటి? బెస్ట్ కేసులో. దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? లాగిన్. అదేంటి? వర్స్ట్ కేసులో. అంటే ప్రాపర్గా విను. ఎప్పుడైతే నా రిక్వైర్మెంట్ ఒక డేటాలో సెర్చ్ చేయాల్సిన దాంట్లో ప్రతిసారి ఫస్ట్ మాత్రమే ఆల్మోస్ట్ ఫస్ట్ డేటాలోనే మాత్రమే సెర్చ్ చేయాలనుకుంటే బైనరీ సెర్చ్ పనికిరాదు. అంటే అప్పుడు అది బెస్ట్ సెర్చింగ్ అల్గోరిథం అయినా పనికిరాదు. అంటే ఇఫ్ ఇన్ కేస్ నీ రిక్వైర్మెంట్ కానీ ప్రతిసారి స్టార్టింగ్తోనే అంటే కాన్స్టెంట్, బెస్ట్ కేస్ అంటే ఇక్కడ స్టార్టింగ్ అనే కాదు కదా, కాన్స్టెంట్. అంటే ఇఫ్ ఇన్ కేస్ నా డేటా ఎన్ అయ్యి అందులో ఈవెన్ 10 lakh డేటాదే నాకు కావాల్సి వచ్చిన లీనియర్ సెర్చ్ పనికొచ్చింది. ఎందుకు? ఇది కాన్స్టెంట్, ఎన్ కన్నా ఇది పెద్దది కాబట్టి, చిన్నది కాబట్టి, కాన్స్టెంట్ టెర్మినాలజీలో ఉంది కాబట్టి. అంటే ఎప్పుడైతే స్టార్టింగ్లోనే నా డేటా పక్కా ఉండిద్ది అని అష్యూరెన్స్ ఇచ్చేసినప్పుడు ఒకడు, అలాంటప్పుడు నువ్వు బైనరీ సెర్చ్ వాడడం అనేది తప్పు. వర్స్ట్ కేస్గా బిహేవ్ చేసేది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. ఎందుకంటే ఇది కూడా అడగచ్చు. ఎలా? వాడు సెర్చింగ్ చేయమంటున్నాడు, వాడు ఎలిమెంట్ని సెర్చ్ చేయమంటున్నాడు, ఎలిమెంట్ ఉంది అని చెప్తున్నాడు, ఎలిమెంట్ ఉంది అని చెప్పాడు, ఎక్కడుందో తెలియదు కాబట్టి బైనరీ సెర్చ్ వాడు. కానీ ఆ ఎలిమెంట్ స్టార్టింగ్లోనే ఉంది అనే కన్ఫర్మ్ అష్యూరెన్స్ ఇస్తే బ్లైండ్గా బైనరీ సెర్చ్ వాడద్దు. ఎందుకంటే బైనరీ సెర్చ్ స్టార్టింగ్లో ఎలిమెంట్ ఉన్న దానికి వర్స్ట్ కేస్గా బిహేవ్ చేసిద్ది. అండ్ ఎందుకు ఇక్కడ లీనియర్ సెర్చ్ వాడాలి? ఇలా ఎనలైజ్ చేయడం నేర్చుకో. చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. ఓకే. అంజా ఇప్పుడు మిడ్ చూద్దాము. మన భాషలో ఇక్కడ మిడ్ అంటే ఏంటి? చూడు, ఇప్పుడు 0 1 2 3 4 5 6 7 8 9 ఉంది అనుకుందాం. దీనికి నెంబర్ ఇద్దాము. దీని 4 5 6 7 8 ఇంతేనా? మిడ్ అంటే మనకేంటి? స్టార్ట్ ప్లస్ n-2 నేనా? అంటే 0 ప్లస్ 9 - 0/2 నేనా? అంటే 9/2 విచ్ ఇస్ 4. అంటే ఫోర్త్లో ఉన్న కంటెంట్ ఇవ్వాలి. అంటే సింపుల్గా వాట్ ఎవర్ ద లాస్ట్ ఎలిమెంట్ బై 2 ఇవ్వచ్చా? ఎందుకంటే ఇక్కడ అన్ని 1 to 10 లైక్ 1 to న్యాచురల్ నెంబర్స్ నెంబరింగ్ ఇచ్చాం కాబట్టి మనం సింపుల్గా సైజు బై 2 అనే ఎలిమెంట్ అని కనబెట్టచ్చా ఇప్పుడు? సో ఇప్పుడు నా సెకండ్ అనాలిసిస్ వచ్చేసి సైజు బై 2 అయితే ఏమైతే అనేది చెక్ చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ ఏంటి? డేటా ఉంది అని చెప్పాలి. ఆ రెండు సేమ్ అవ్వాలి. సేమ్ అవ్వట్లేదంటే కోడ్ రాసిందే తప్పని. సేమ్ ఇచ్చిన తరువాత ఎన్ని కంపారిజన్స్ అనేది క్రూషియల్. చూడు ఇక్కడ ఎంత? లీనియర్ సెర్చ్ చెప్పిన ఇండెక్స్ 4999 కరెక్టేనా? అవును. బైనరీ సెర్చ్ ఇచ్చిన నెంబర్ ఎంత? 4999 అవునా కదా? అవును. కానీ బైనరీ సెర్చ్ ఎన్ని కంపారిజన్ చేసింది? ఒక్కటి. లీనియర్ సెర్చ్ 50,000 కంపారిజన్ చేసింది. అవునా కదా? ఎందుకంటే చూడు, లీనియర్ సెర్చ్లో ఏం చేస్తాం మనము? ఒక అరే ఉంటే స్టార్టింగ్ నుండి అసలు ఏ డేటా అనేది నాకు అనవసరము. స్టార్టింగ్ నుండి ఒక్కొక్కటి అంటే స్టార్టింగ్ నుండి ఒక్కొక్క ఎలిమెంట్ ఇలా చేస్తుంది. అక్కడ ఎక్కడ కనబడిద్ది? ఆ డేటా 50,000th పొజిషన్లో ఉంది కాబట్టి 50,000 కంపారిజన్స్ చేసింది. కానీ బైనరీ సెర్చ్లో ఎంత? స్టార్టింగ్ ఇది, ఎండింగ్ ఇది, స్టార్ట్ n+2, మిడ్ ఒకే ఒక ఇన్స్టాన్స్లో దొరికేసింది, రిటర్న్ అయింది. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడన్నా నా డేటా ఫైన్, అది తర్వాత చూద్దాం. అని ఇక్కడ చూడు ఎంత టైం పట్టింది? మిడ్ అంటే ఎన్ని ఎలిమెంట్స్? n/2 నేనా? లైక్ మిడ్లో ఉన్న ఎలిమెంట్స్ అంటే n/2th ఎలిమెంటేనా? లీనియర్ సెర్చ్ 1 నుండి వస్తున్నాం కాబట్టి n/2 కంపారిజన్ చేసింది. n/2 అంటే స్టిల్ అది ఎన్నేనా కాదా? కాన్స్టెంటా కాదా? ఈ బై 2 అనేది కాన్స్టెంట్, అదే కదా మనది. అంటే మిడ్లో ఉన్నా కానీ లీనియర్ సెర్చ్ వర్స్ట్ కేస్గా బిహేవ్ చేస్తుంది. n టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది. మరి ఇక్కడ కాన్స్టెంట్ ఒకే ఒక్క కంపారిజన్తో తేల్చబడుతుంది. ఎందుకు బెస్ట్ కేసు? ఎప్పుడు వాడాలి ఇది అంటే ఎలాంటి టైముల్లో వాడాలి?
ఎప్పుడైతే సెర్చ్ చేయాలనుకుంటున్నావు ఆ ఎలిమెంట్ ఎక్కడుందో తెలియదు బట్ సార్టింగ్లో ఉందంటే బైనరీ సెర్చ్ పడి. కానీ ఎప్పుడైతే నాకు ఉన్న ఎలిమెంట్ ఆల్మోస్ట్ మిడ్ ఫ్యాక్టర్స్లో ఉంది, సమ్ సార్ట్ ఆఫ్ కాన్స్టెంట్ మిడ్ ఫ్యాక్టర్స్లో ఉంది, అంటే ఇమ్మీడియట్ మిడ్ అక్కర్లా. ఇప్పుడు ఇలా డేటా ఉంటే ఈ ఫస్ట్ మిడ్ అక్కర్లా, నెక్స్ట్ మిడ్లో ఏముండొచ్చా, నెక్స్ట్ చంక్ ఆఫ్ మిడ్లో ఉండొచ్చా, అంటే ఇలా కాన్స్టెంట్ టెర్మినాలజీస్ ఆఫ్ మిడ్లో ఉంది అని తెలిస్తే అప్పుడు బైనరీ సెర్చ్ వాడు ఆల్మోస్ట్ కాన్స్టెంట్ టైంలో అయిపోయింది. ఓకే, ఎన్ని కంపారిజన్స్ ఇక్కడ లీనియర్ సెర్చ్ 50,000 డేటా ఉంటే ఇక్కడ 50,000 కంపారిజన్స్ తీసుకుంది, ఇది ఒకటే. ఓకే, నెక్స్ట్ లాస్ట్ చెక్ చేద్దాం. లాస్ట్ అంటే దాని మీనింగ్ ఏంటి, వాట్ ఎవర్ ద సైజ్ అనైనా మనకి ఆ సైజ్ యొక్క కంపారిజన్. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇండెక్స్ ఎంత రావాలి, ఆబ్వియస్గా 99,999 రావాలి. ఫస్ట్ రెండు వచ్చేసాయి లేదా. అండ్ ఇక్కడ బ్యూటీ చూడు లీనియర్ కంపారిజన్స్ వచ్చేసి 1,00,000, బైనరీ సెర్చ్ కంపారిజన్స్ వచ్చేసి 17. అసలు 17 ఎక్కడ, ఇక్కడ హోల్ అరేలో లాస్ట్ లో నా ఎలిమెంట్ ఉంది అని చెప్పినప్పుడు లీనియర్ సెర్చ్ ఏం చేసింది, నాకు అనవసరమై అసలు ఎక్కడ ఉండిద్ది అనేది నాకు అనవసరం, అసలు నాకు అయ్యంతా అనవసరం. ఫస్ట్ నుండి వెళ్తాం మళ్ళా గుడ్డిగా దొరికింది ఎంత, 1,00,000 అయితే 1,00,000, అంటే 1,00,000 టైమ్స్ నా అరేని యాక్సెస్ చేసింది, అంటే ఎన్ లెంత్ అయితే అంత, ఇక్కడ 1,00,000 కాబట్టి అంత, అంటే ప్రతి డేటాని యాక్సెస్ చేసిందా, అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని యాక్సెస్ చేసిందా. కాబట్టి ఇక్కడ లాస్ట్లో ఉన్న బిగ్ ఆఫ్ ఎన్, అంటే ఇక్కడ వర్స్ట్ కేస్ లాగే బిహేవ్ చేస్తుంది. మరి బైనరీ సెర్చ్ ఏం చేస్తుంది, స్ట్రైట్గా మిడ్కి వెళ్ళు, దొరకల, ఈ హాఫ్ తీసేయి, మళ్ళా ఇదే నా ఒరిజినల్ సైజ్ అయింది. ఇప్పుడు ఇందులో మళ్ళా మిడ్కి వెళ్ళు, దొరకల, తీసేయి, ఈ నెక్స్ట్ హాఫ్ తీసేయి, మళ్ళా ఇప్పుడు ఇది నా ఒరిజినల్ సైజ్ అయింది, మళ్ళా మిడ్కి వెళ్ళు, దొరకల, తీసేయి, మళ్ళా ఇది నా, ప్రతిసారి హాఫ్, నెక్స్ట్ అందులో హాఫ్, నెక్స్ట్ అందులో హాఫ్, ఎంత లాగ్ అండ్ కంపారిజన్స్ తీసుకుంటుంది. అందుకే ఇక్కడ ఇదేమో ఎంత డేటా సైజ్ ఉంటే అంత డేటా సైజ్ తీసుకుంది, అండ్ ఇది లాగ్ అండ్ కంపారిజన్స్ తీసుకుంది, లైక్ 16, 17, -1 + 1 5. అండ్ ఇక్కడ కూడా ఇది లాగ్ అండ్ కంపారిజన్సే. అండ్ బైనరీ సెర్చ్ టెర్మినాలజీలో ఇది వర్స్ట్ కేస్ కిందే బిహేవ్ చేస్తుంది. అంటే ఎప్పుడైతే నా ఎలిమెంట్ లాస్ట్లోనే దొరికిద్దనే కన్ఫర్మేషన్ నాకు వస్తే, నేను ఇలాంటి కోడ్ రాస్తే లీనియర్ సెర్చ్ పని వేస్ట్, బైనరీ సెర్చ్ వేస్ట్. కానీ టైం కాంప్లెక్సిటీ బేసిస్ మీద వస్తే బైనరీ సెర్చ్ బెటరు, అవునా కాదా, ఎందుకు, ఇక్కడ లాగ్ అండ్ పర్ఫార్మెన్సే. అండ్ లాస్ట్కి ఇప్పుడు చూద్దాం, అసలు డేటానే ఎగ్జిస్టెన్స్లో లేదు, విచ్ మీన్స్ సపోజ్ ఇక్కడ డేటాలో ఎగ్జిస్టెన్సే లేదంటే మైనస్లో ఇవ్వచ్చుగా, మన డేటా మొత్తం పాజిటివ్లో పెట్టా, మరి మైనస్లో ఉంటే ఇదంతా టైం పర్ఫామ్ చేసింది, అదంతా టైం పర్ఫామ్ చేసింది, రెండు -1 అనే రిప్లై ఇవ్వాలి మనకి. ఫస్ట్ రెండు -1 రిప్లై ఇచ్చింది, కానీ కంపారిజన్ చూడు లీనియర్ 1,00,000, బైనరీ కంపారిజన్ 16. ఎందుకు, సేమ్ రీజన్. ఎందుకంటావు, ఇక్కడ బ్లైండ్గా నాకు ఎంత అనవసరమై ఫస్ట్ నుండి వెళ్తా, ఇది కూడా చెక్ చేసా, లేదు, ఎన్ని కంపారిజన్స్, 1,00,000 కంపారిజన్స్ అయినాయి, 1,00,000 కంపారిజన్స్ అయిపోయినాయి. కానీ బైనరీ సెర్చ్ ఎలాగా, మిడ్, ఎన్ని కంపారిజన్స్, లాగ్ అండ్ కంపారిజన్స్, అందుకే ఇక్కడ 16 వచ్చింది. ఏది ఇక్కడ ఎంత, లాగ్ అండ్ బిగ్ ఆఫ్ అండ్ టైం తీసుకుంటుంది వర్స్ట్ కేసు, మరి ఇక్కడ ఇది ఎంత లాగ్ అండ్ టైం తీసుకుంటుంది, ఏంటి వర్స్ట్ కేసు. అంటే నెంబర్ ఎక్కడుండిద్దో తెలియదు, అసలు ఉండిద్దో లేదో తెలియదు అని స్టిల్ నువ్వు అప్లై చేస్తే ఇక్కడ ఎన్నో
ఇక్కడ లాగిన్ ఏది బెస్ట్, ఇది బెస్ట్, ఎందుకు లాగిన్లో అయిపోతుంది అని ఇప్పుడు ఓవరాల్గా కంపేర్ చేయి. ఎలిమెంట్ స్టార్టింగ్లో ఉంటేనే ఇది బెస్ట్గా పనిచేస్తుంది, ఇది బెస్ట్గా పనిచేస్తుంది. మిగతా డేటా చూడు, ఇక్కడ ఒక్కసారి అది ఓడిపోయినా ఇక్కడ కాన్స్టెంట్, ఇక్కడ లాగిన్, ఇక్కడ ఎన్నో, ఇక్కడ లాగిన్, ఇక్కడ ఎన్నో. అండ్ ఇందుకే ఇఫ్ ఇన్ కేస్ డేటా ఆర్డర్లో ఉంటే, ఆర్డర్ డజంట్ మీన్ సార్టింగ్, సమ్ సార్ట్ ఆఫ్ ప్యాటర్న్లో ఉంటే, ఆ ప్యాటర్న్ మనకి పనికొస్తే డెఫినెట్గా బైనరీ సెర్చ్కి వెళ్ళిపో. ఇఫ్ ఇన్ కేస్ స్టార్టింగ్లో అని తెలిస్తే మాత్రం ఆ కేసులోనే లీనియర్ సెర్చ్కి వెళ్ళు. బట్ మిగతా కేసుల్లో ఏదన్నా కానీ బైనరీ సెర్చ్ మాత్రమే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయి. ఓకే, అండ్ ఇది నీకు నిజంగా హెల్ప్ అయితే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది. మీ కామెంటే నాకు అది బూస్టప్ కింద హెల్ప్ అయింది, అండ్ నాకు కూడా ఇంకా వీడియోస్ నీకు ఇంకా నాలెడ్జ్ షేర్ చేయాలని మాత్రం అనిపిస్తుంది. ఓకే, అందుకు మాత్రం అడుగుతున్నా. ఎలాగో వీడియో కంప్లీట్గా చూస్తున్నావు, జస్ట్ ఒక చిన్న కామెంట్. ఓకే, సో ఇప్పుడు మనము అసలు కంప్లీట్ అనాలిసిస్ అయిపోయింది కాబట్టి ఆ ర్యాండమ్గా అప్లై చేస్తున్న కోడ్ని ఎలా రాయాలి, అండ్ దెన్ మనకు అనుకున్న ఆ బాయ్ గోల్ డిస్కషన్, ఈ రెండింటి కోడ్ యొక్క ఇంప్లిమెంటేషన్ చూద్దాము. అండ్ వీఆర్ డన్ విత్ సర్చింగ్ కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఆ ర్యాండమ్ బైనరీ సెర్చ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి అక్కడ ఎలా మాడుకున్నాం అనేది రీక్యాప్ చేద్దాము. అక్కడ ఇనిషియల్గా ఏమనుకున్నాము, ఇలానే ఒక అరే ఉంటే ఒక స్టార్టింగ్ లైక్ సో బేసిక్గా ఏంటి అక్కడ ర్యాండమ్ అనేది, సమ్ ర్యాండమ్ పొజిషన్లోకి వెళ్ళి ఇన్స్టెంట్గా ఆ అరేలో ఉన్న కంటెంట్ని యాక్సెస్ చేసేస్తావు, అవునా కదా. దాని బేసిస్ మీద కొన్ని జడ్జ్మెంట్స్తో అసలు దీని ముందున్న వాటిని తీసేస్తావు. అంటే స్టిల్ ఇక్కడ మనకి ఒక స్టార్టింగ్ ఎండ్ అనేది ప్రాపర్గా కావాలి. కానీ ఇక్కడ చేంజ్ అవుతున్నది ఏంటి, ఈ ఇన్ బిట్వీన్లో చూస్ అవుతున్న డేటా. అంటే మనం అక్కడ చేంజ్ చేయాల్సింది మిడ్నేనా, మిడ్ని ఒక స్టాటిక్గా స్టార్ట్ ప్లస్ ఎండ్ బై 2 కాకుండా ఇప్పుడు ఈ మిడ్ అనేది స్టార్ట్ ఎండ్ల యొక్క బిట్వీన్లో ఉన్న ఒక ర్యాండమ్గా ప్రతిసారి వచ్చే నంబరింగ్ కావాలి, అవునా కదా. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ది పిక్ చేసావు, నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా మళ్ళీ ర్యాండమ్గా ఒకటి పిక్ చేసుకుంటున్నావు, అంతేగా నేను పిక్ చేసుకోవట్లేదు కదా. అంటే వాట్ ఎవర్ ద రెస్ట్ ఆఫ్ ద అల్గోరిథం ఏది ఉందో, టెక్నిక్ ఏది ఉందో అది సేమ్, కానీ ఇక్కడ పిక్ చేసుకుని మిడ్ మాత్రమే సపరేటా, అవునా కాదా. సో ఇప్పుడు మనము దానికి మాత్రమే ర్యాండమ్గా వచ్చే యాక్సెసింగ్ పాయింట్ ఇస్తే చాలా. సో దానికి ఏం చేశానంటే యాజ్ ఇట్ ఈస్గా అదే కోడ్ని నేను కాపీ పేస్ట్ చేసి లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ని ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మిడ్, ఇప్పుడు మనం ఒక మిడ్ని క్రియేట్ చేద్దాము. ఆ మిడ్ ఏంటంటే math.random క్రియేట్ చేద్దాము. వన్స్ ఇక్కడ నాకు ర్యాండమ్ ఎలిమెంట్ రాగానే ఇప్పుడు ఏం చేస్తున్నా, ఆ ర్యాండమ్ ఎలిమెంట్స్ నాకున్న బ్లాక్ సెగ్మెంట్లో ఉండేలాగా అన్ని నెంబర్ ఆఫ్ ర్యాండమ్ డేటాని సజెస్ట్ చేసేలాగా చేస్తున్నా. ఎలా అంటే ఇక్కడ నా ఎండ్ మైనస్ స్టార్ట్ చేసి దాని తర్వాత బేసిక్గా ఇక్కడ నుండి మనకు వచ్చేది డబుల్ కాబట్టి దాన్ని ఇంటీజర్లోకి మార్చాను, అండ్ దెన్ దాన్ని ఎండ్ మైనస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని ఎలిమెంట్స్లో నాకు ఆ రేంజ్ వస్తుంది. దీనికి నేను ఇప్పుడు వాట్ ఎవర్ ద స్టార్ట్ ఉందో ఆ స్టార్ట్ని యాడ్ చేయబోతున్నా. అర్థం కాలేదు, ఒకసారి చూద్దాం, క్లియర్గా చూద్దాము. సింపుల్గా ఒకసారి దీనికి సపరేట్ బ్రేసెస్ పెట్టేద్దాము. ఫైన్, అక్కర్లేదు, ఇట్స్ జస్ట్ వార్నింగే. సో బేసిక్గా ఇక్కడ ఏం చేస్తున్నాము అని అంటే ఇప్పుడు math.random అనేది ఏం చేసిద్ది, మనకి 0.somethingలో కొన్ని వాల్యూస్ ఇచ్చింది, 0.something డెసిమల్లో. సో ఇప్పుడు ఇక్కడ ఇంటూ 10 అని చేస్తే నాకు ఒక డెసిమల్ ఇటు నుండి ఇటు పెరిగిద్దా, అవునా కాదా. అంటే ఇక్కడ సపోజ్ అక్కడ 0 to 9 ఉంటే 9 అట్ మ్యాక్స్ 9 ఎలిమెంట్ రావచ్చా, అవునా. అంతేనా. ఇంటూ 10 చేస్తే వాట్ ఇఫ్ అక్కడ ఇంటూ 6 చేస్తే ఏమైందంటే ఈ నెంబర్ మొత్తం మల్టిప్లై అవ్వగా 0 to 5 మాత్రం డేటా వస్తుంది. ఇక్కడ డెసిమల్కి ముందు ఇప్పుడు షిఫ్టింగ్ 10తో చేస్తే 0 to 9 ఈ రేంజ్లో ఉన్న నెంబరింగ్ వస్తుంది ఇక్కడ ఉన్న డేటాలో. అదే ఇక్కడ సపోజ్ ఇక్కడ ఇంటూ whatever like 3 చేస్తే ఇక్కడ మనకి 0, 1, 2 ఈ రేంజ్లో వస్తుంది, అది డాట్కి ముందు షిఫ్టింగ్, ఓకేనా. అండ్ ఇలాగ మరి ఎంత ఇంటూ చేయాలి, ఎంత ఇంటూ చేయాలి అంటే సపోజ్ ఇక్కడ
నా స్టార్టింగ్ ఇక్కడ ఉంది, సమ్వేర్ అరౌండ్ నా ఎండ్ ఇక్కడ ఉంది. మరి ఇప్పుడు ఎంతతో ఇంటూ చేయాలి నాకు ఆ ఈక్వాలిటీ ఉండాలి అంటే? సి ఈ మిడిల్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్‌తోనే నేను ఇక్కడ ఇంటూ చేయాల్సింది. ఎందుకు? అన్ని రేంజ్ ఆఫ్ నంబరింగ్ సిస్టమ్‌ని నేను జనరేట్ చేయాలి. అంత రేంజ్ ఆఫ్ రాండమ్ డేటాని నేను జనరేట్ చేసేలా చెప్పాలి. మరి ఈ రెండిటి మిడిల్‌లో ఎన్నుంటాయి? ఎన్నుంటాయని మనం అరేస్‌లో ఆల్రెడీ చూసామా? ఎలా? సి జే మైనస్ ఐ ప్లస్ 1 ఏనా? అంటే ఇక్కడ ఎండ్ మైనస్ స్టార్ట్ ప్లస్ 1 ఏనా? ఇన్ని ఎలిమెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇది ఇలా చేస్తే మనకి ఏమొస్తది? సి 0 టు వాట్ ఎవర్ దిస్. ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడు, ఎస్ అనేది ఈ అనేది ఇక్కడ ఉంది అండ్ ఎస్ అనేది 7కి, ఈ అనేది 10కి. అబ్బా ఇప్పుడు ఏంటి 7, 8, 9, 10 అయినా మనకు ఉండేది ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడు, 10 మైనస్ 7 ప్లస్ 1 ఎంత? 3 ప్లస్ 1 విచ్ ఇస్ 4 ఎలిమెంట్స్ ఏనా? అవునా కదా? అంటే ఇక్కడ ఇంటూ ఆ ర్యాండమ్ డాట్ ఫంక్షన్తో చేస్తే 4 ఎలిమెంట్స్. 4 ఎలిమెంట్స్ అంటే ఏంటి? దాని మీనింగ్ 0, 1, 2, 3 ఈ రేంజ్లో ఏదో ఒక్కటి వస్తుంది పద్దాక. కానీ నాకు కావాల్సింది ఏంటి? 7 కానీ 8 కానీ 9 కానీ 10 కానీ. అంటే ఈ వచ్చే వాట్ ఎవర్ ద రేంజ్ ప్లస్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు 0 వస్తే 7 అయిద్ది, 1 ఇస్తే 8 అయిద్ది, 2 ఇస్తే 9 అయిద్ది, 10 వస్తే 3 వస్తే 10 అయిద్ది. అవునా కదా? అంటే రేంజ్ మ్యాచ్ అయిందా? ఇందుకే నేను అది చేస్తున్నా. ఏం చేస్తున్నాను ఇక్కడ? సి ఎన్ మైనస్ స్టార్ట్ ప్లస్ 1 చేసి వాట్ ఎవర్ ద రేంజ్ ఇక్కడ వచ్చిందో దాన్ని మ్యాథడ్ డాట్ ర్యాండమ్తో చేస్తున్నాను. మ్యాథడ్ డాట్ ర్యాండమ్తో చేస్తున్నా. వన్స్ ఇదంతా అయిపోగానే అక్కడికి వచ్చిన హోల్ డేటాని ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తున్నా అండ్ దానికి స్టార్ట్ యాడ్ చేస్తున్నా. ఓకే. అండ్ ఇప్పుడు ఏంటిది? ఎక్కడ ర్యాండమ్ వచ్చిందో నాకు తెలీదు. ఎన్ని అంటే ఇంత పెద్ద డేటాలో స్టార్ట్ ఎండ్ ఇదైతే అసలు ఇక్కడే చూపించచ్చు, లేదా ఇక్కడ ఎక్కడ చూపించదో నాకు తెలీదు. అంటే ఎన్ని కంపారిజన్స్ వస్తాయో నాకు తెలీదు. అండ్ ఇప్పుడు దీని మీద ఒక్కసారి మళ్ళా ఒక 2, 3 పర్ఫార్మెన్స్ చేద్దాం. ఫస్ట్‌లో ఉంటే ఎన్ని పర్ఫార్మెన్స్ వచ్చిందో చూద్దాం. ఇక్కడ ప్రీవియస్‌గా 16 ఉంది. సో అదే వాల్యూని మనం ఇక్కడ వాల్యూ 1 కింద పెడితే ఆబ్వియస్‌గా లీనియర్ సెర్చ్ ఒక కంపారిజన్‌తోనే వచ్చేసింది. కానీ బైనరీ స్టాటిక్‌గా ఒక ఫిక్స్డ్ ప్రొసీడ్యూర్‌లో వెళ్తే 16 వచ్చింది. మరి ఇప్పుడు ఎంత వచ్చింది? 11. ఒకసారి ఇంకోసారి రన్ చేద్దాం. ఇప్పుడు ఎంత వచ్చింది? తెలీదు. ఎందుకంటే ర్యాండమ్ చాయిస్. 14. మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తా. ఎంత వచ్చింది? నాకు కూడా తెలీదు. ఎందుకంటే ర్యాండమ్‌గా పిక్ చేసుకుంటుంది 17. ఓకే. అండ్ ఇప్పుడేం చేద్దామంటే బైనరీ సెర్చ్‌లో అతి బెస్ట్ కేస్ ఎప్పుడొచ్చిద్ది? ఇదేనా? మిడ్‌లో ఉన్నప్పుడు. అంటే ఒకే ఒక్క దాంతో నాకు తేల్చేయాలి. అంటే ఇప్పుడిక్కడ సైజ్ బై 2 పెడితే ఒక్క దాంట్లోనే రావాలి. కానీ ఇప్పుడెంత వచ్చిద్ది? అక్కడ ఏమైద్దో మనకేం తెలుసు? ఏ ఇన్‌స్టాన్స్‌లో ఎలా కాలిక్యులేట్ అయిద్దో మనకేం చూడు ఎన్నొచ్చినాయి? 33 కంపారిజన్‌లంట. 33 కంపారిజన్‌లు. మళ్ళా రన్ చేద్దాం. ఇనీషియల్‌గా మనకేదైతే థాట్ వచ్చిందో ఆ థాట్‌ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎంత టైమ్ కాంప్లెక్సిటీ వస్తది, ఎప్పుడొస్తది అనేది ఒక సిస్టమాటిక్ ప్రొసీడ్యూరే లేదక్కడ. అండ్ ఇందుకే మనము ప్రతి అల్గోరిథంని ఆల్మోస్ట్ జనరలైజ్డ్‌గా సిస్టమాటిక్‌గా రాయాలి. అని ఇక్కడ చూడు 28 మళ్ళా. తర్వాత రన్ చేస్తే ఎన్నొచ్చిందో తెలీదు. అండ్ ఇలాగే మిగతా వాటికి కూడా. ఓకే. మరిప్పుడు ఆ ర్యాండమ్ బైనరీ సెర్చ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఎంత అయిద్ది? ర్యాండమ్ బైనరీ సెర్చ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీని అనలైజ్ చేద్దాం. ఓకే. అదేంటి? ర్యాండమ్ కదా, ర్యాండమ్ ఆర్డర్‌లో వస్తుంది కదా, దానికి కూడా టైమ్ కాంప్లెక్సిటీ ఉండిద్దా? సిస్టమాటిక్‌గా వెళ్తలేదు కదా. ఇప్పటిదాకా మనం వెయిట్ చేసినా సిస్టమాటిక్‌గా వెళ్ళిన వాటికి టైమ్ కాంప్లెక్సిటీ కనిపెట్టాం. మరి ఇలా ర్యాండమ్‌గా వెళ్తుంటే ఎప్పుడేమైద్దో మనకు తెలీదు కదా. మరి అప్పుడేంటి? అసలు ర్యాండమ్‌గా ఎళ్తే మనకేంటి? ర్యాండమ్‌గా ఎళ్ళకపోతే ఏంటి? అలా ర్యాండమ్‌గా ఎళ్ళే నేచర్ ఉంటే అలా బెస్ట్ కేసులో ర్యాండమ్ పెర్ఫార్మన్స్ ఏమయ్యిద్ది? వర్స్ట్ కేసులో అదే ర్యాండమ్ పెర్ఫార్మన్స్ ఎలా ఇచ్చిద్ది అనేదైతే అనలైజ్ చేయొచ్చు కదా. ఒక్కసారి అది ఎలాగో చూద్దాం. అదే అరే ఉంది అనుకుందాం. ఇనీషియల్‌గా స్టార్ట్ ఇక్కడ అండ్ దెన్ ఎండ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు నాకు ఇన్ బిట్వీన్ ఆఫ్ దీసే కదా నాకొచ్చే మిడ్ వాల్యూ. అది ఏంటనేది తెలీదు. ఇది ర్యాండమ్ ఫంక్షన్ వాట్ ఎవర్ ద ర్యాండమ్ జనరేషన్ ఉందో అది జనరేట్ చేస్తుంది. బెస్ట్ కేస్‌లో ఏమో ఉండొచ్చు? వాట్ ఎవర్ ఇట్ హాస్ జనరేటెడ్ అదే ఫస్ట్ హిట్ అవ్వచ్చా?
అవ్వచ్చా లేదా? అది మిడ్ అయ్యే ఛాన్సే కాదు. లైక్ ఈ మిడ్ ఎలిమెంటే కాదు. బట్ అది జనరేట్ చేసింది మనకు కావాల్సిన వాల్యూకే హిట్ అవ్వచ్చా? అంటే ఇక్కడ కూడా బెస్ట్ కేస్ పాసిబులా? అంటే బెస్ట్ కేస్ బిగ్ ఆఫ్ 1. మరి వర్స్ట్ కేస్‌ని ఎలా చేయాలి? క్లియర్‌గా చూద్దాము. వర్స్ట్ కేసు ఎప్పుడొచ్చిద్ది చెప్పు? రాండమ్‌గా ఎళ్తుంది. అసలెలా ఎళ్తుందో తెలీదు. ఎప్పుడు దీనికొస్తదో తెలీదు. అయితేనేమి ఎప్పుడు వర్స్ట్ కేస్ రావచ్చు ఆ రాండమ్ జనరేషన్‌లో కూడా చూడు. ఫస్ట్ ఇక్కడ మిడ్ వచ్చిందనుకుందాము. తక్కువైతే స్టార్ట్‌ని +1 చేస్తా. అంటే ఇక్కడికి చేస్తా. ఎక్కువైతే ఎండ్‌ని ఇక్కడికి చేస్తా. అంటే ఎండ్‌ని ఇక్కడ డ్రాస్టిక్‌గా తగ్గిస్తున్నా. కానీ అలా తగ్గిస్తే నాకు వర్స్ట్ కేస్ రాదు. నాకు వర్స్ట్ కేస్‌లో పెర్ఫార్మన్స్ అంటే ఎలా చేయాలి ఇప్పుడు? చూడు. ఎలాంటి నంబర్ రాండమ్‌నది జనరేట్ చేయాలి అంటే సచ్ థట్ అన్నిటిని ట్రావర్స్ చేసే పాసిబిలిటీ ఉండేలాగా క్రియేట్ చేయాలి. ఎందుకు? అది రాండమ్ కాబట్టి. అంటే సపోజ్ నాకున్న నంబర్ స్టార్ట్‌లోనే ఉంది అనుకుందాం. నా స్టార్టే నాకు కావాల్సిన నంబరు. కానీ మనం దేనితో యాక్సెస్ చేస్తున్నాము? మిడ్ దాంతోనేనా? అంటే ఎప్పుడు చెక్ చేసినా నమ్స్ ఆఫ్ మిడ్డేనా చెక్ చేసేది? ఇప్పుడిక్కడ వాట్ ఇఫ్ ఫస్ట్ టైము ఎండ్‌కే నా మిడ్ స్టార్ట్ పాయింట్ చేసింది. ఈక్వలా? కాదు. ఇప్పుడేం చేస్తున్నా? ఎండ్‌ని ఎంతకు తగ్గిస్తున్నా? మిడ్ -1కి. అంటే నా ఎండ్ కాస్త ఒక్కటే జరుగుతుంది. ఇలా మళ్ళా నెక్స్ట్ మళ్ళా ఆ మిడ్ వాట్ ఎవర్ ద మిడ్ సంహౌ రాండమ్‌ని వాడి మళ్ళా ఎండ్‌కే జనరేట్ చేసింది అనుకుందాం. ఆ హైపోథెటికల్ కేస్ వచ్చిందనుకుందాం. మళ్ళా ఇక్కడేమైద్ది? మళ్ళా మిడ్‌కే, మళ్ళా ఒకటే జరుగుతుంది. మళ్ళా మిడ్‌కే, మళ్ళా దొరకట్లా ఒకటే జరుగుతుంది. మళ్ళా ఒకటి చివరికొస్తుంది. అంటే ఇక్కడ ఇలా రాండము అట్ వర్స్ట్ కేస్‌లో అది లీనియర్ సెర్చ్ లాగా పనిచేస్తుందా? లేదా? అంటే ఇక్కడొచ్చేది బిగ్ ఆఫ్ ఎన్నా? కాదా? సో, ఇందుకు రాండమ్‌ని వాడట్లా. ఎందుకంటే ఎప్పుడొచ్చిద్దో తెలీదు. ఎలా వచ్చిద్దో తెలీదు. అసలు టైమ్ కాంప్లెక్సిటీ ఒక ప్రాపర్‌గా చెప్పగలమా అంటే అసలు మనకు ఆ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వట్లా. ఎందుకు? ఇక్కడ నువ్వు ప్రాబబిలిటీ ఆఫ్ నెగోషియేషన్ ఎంత? ఇక్కడ ఒకటి మాత్రమే నెగోషియేట్ చేస్తున్నావు. ఒక్కటి మాత్రమే అందుకే చెప్పా. ఏ అల్గోరిథం అన్నా ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్‌లో ఉండాలి. ఇక్కడ ప్రాబబిలిటీ థట్ లైక్ వాట్ ఎవర్ ద డిస్ట్రిబ్యూషన్ రేషియో ఎంతుంది? 50:50 లాగుంది కాబట్టే ఎవ్రీ టైమ్ హాఫ్ ఆఫ్ పోయినియి. ఓకే. అందుకే మనము లాగ్ ఎండ్‌లో చేయగలుగుతున్నాము. బట్ ఇందుకు రాండమ్‌ని వాడినందుకు వర్స్ట్ కేస్‌లో బిగ్ ఆఫ్ ఎన్ వచ్చిద్ది. అప్పుడు అసలు ఇక్కడొచ్చిన బెస్ట్ కేసు బిగ్ ఆఫ్ 1. లీనియర్ సెర్చ్‌కి బెస్ట్ కేస్ ఎంత? బిగ్ ఆఫ్ 1. ఇక్కడ వర్స్ట్ కేస్ ఎంత? బిగ్ ఆఫ్ 1. లీనియర్ సెర్చ్ వర్స్ట్ కేస్ ఎంత? బిగ్ ఆఫ్ 1. అప్పుడది అరే సార్టెడ్‌లో ఉన్నా నువ్వు ఎలాంటి లైక్ ఎలాంటి బెనిఫిట్‌ని తీసుకోలేదు కదా! అందుకే ఇలా రాండమ్‌ని వాడము. ఓకే. బాయ్ గర్ల్ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. అది చాలా అంటే చాలా ఈజీ. ఒకసారి పాస్ చేసి నువ్వు సాల్వ్ చెయ్యి. ఎలా చేయొచ్చు? ఎలా ఆలోచించాలి అనేది నువ్వు ఆలోచించు. బట్ యాహ్! ఐ హోప్ నువ్వు పాస్ చేసి, ట్రై చేసి వచ్చావనుకుంటున్నాను. ఓకే. సో, ఇప్పుడు మళ్ళా చూద్దాము. అసలు ఆ ప్రాబ్లమ్ ఏంటి? ఎలా చేయొచ్చు అనేసి. ఇంతేనా ఇనీషియల్‌గా నా అసంప్షన్‌లో 0 అంటే బాయ్, 1 అంటే గర్ల్ అనుకుంటున్నాను. సో యాహ్! ఈక్వల్‌గా ఉండద్దు. సో దట్ నీకు కూడా కన్‌ఫ్యూజన్ రాదు. అండ్ దెన్ ఇక్కడ నేను బైనరీ సెర్చ్‌ని అప్లై చేస్తాను. పబ్లిక్ అండ్ దెన్ అగైన్ బైనరీ సెర్చ్‌ని అప్లై చేస్తా. అండ్ నమ్స్ ఇప్పుడు నాకు ఇండెక్స్ పాస్ చేయాలా? అక్కర్లే ఎందుకు? అరే! కనిపెట్టాల్సిందే మనము. ఇంకేం ఇండెక్స్ పాస్ చేస్తావక్కడ? అంటే నమ్స్ మాత్రమే ఇస్తాడు. మనం ఇంకా ఏం చేయాలి? ఫస్ట్‌గా ఉన్న 1 ఎక్కడుంది అనేది కనిపెట్టాలి. సో, యాజ్ యూజువల్‌గా ఇంతేనా రాసేది చూడు. ఎండ్ ఈక్వల్స్ టు నమ్స్ డాట్ లెంగ్త్ -1 వైల్ ఇది లాస్ట్‌లో ఫిల్ చేద్దాం. మనకొచ్చిన ఐడియా బట్టి. నెక్స్ట్ ఇక్కడ మిడ్ అనేది సేమా? స్టార్ట్ n మైనస్ స్టార్ట్ బై 2. సో, ఇప్పుడేంటి ఆన్ ద గోలో ఓపెన్ చేసిందే ఇప్పుడు
ఇఫ్ ఇన్ కేస్ నమ్స్ ఆఫ్ మిడ్ ఈక్వల్స్ టు 1 అయితే రిటర్న్ చేయాలా? రిటర్న్ చేసేస్తావా? చెయ్యవు. ఎందుకు? మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్‌గా నిలబడ్డ గర్ల్ యొక్క ఇండెక్స్ నంబరు. ఇప్పుడు అసలు అక్కడ 1 దొరికింది. 1 దొరికితే అసలు ఎక్కడ అమ్మాయి, లైక్ ఎక్కడ గర్ల్, ఎన్నో నంబర్ కూడా అనేది తెలీదు. కానీ దాన్ని మనం కన్సిడర్ చేయాలా? దాన్ని మనం కన్సిడర్ చేయాలా లేదా? అంటే ఇక్కడేంటి, నా ఎండ్ కాస్త లైక్ ఇక్కడ 1 ఉంది అంటే రైట్ టు దాట్ ఎవరైతే గోల్ ఉన్నారో అవి మనకు అక్కర్లేదా? ఎందుకు? ఫస్ట్ గోల్ కావాలి కాబట్టి. కానీ ఇది కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండిద్దాం మన దాంట్లో. ఎందుకు? ఇదే ఫస్ట్ అవ్వచ్చు, ఇదే ఫస్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటి? అన్నీ 0, 0, 0, 0 ఉంటాయి. ఫాలోడ్ బై 1, 1, 1, 1, 1, 1 ఉంటాయి. ఇక్కడ ఇలా డేటా ఉన్నప్పుడు సపోజ్ నా మిడ్ సంహౌ ఇలా పాయింట్ చేసింది. ఇక్కడ 1 చూసా, ఇక్కడ 1 చూసానంటే దాని మీనింగ్ ఏంటి? దీని తర్వాత ఉన్నోళ్ళు నాకు అక్కర్లా. మరి వాట్ అబౌట్ దిస్? ఈ అమ్మాయే ఫస్ట్ అవ్వచ్చు కదా! దీనికి ముందు అందరు అబ్బాయిలే ఉండొచ్చు కదా! అవునా? కాదా? అంటే ఈ అమ్మాయిని కూడా నేను కన్సిడర్ చేసుకోవాలా లేదా? సో, ఇప్పుడు ఎండ్ ఏమైద్ది? ఎండ్ మిడ్ -1 కాదు. సో, ఇలాంటి చిన్న చిన్నవి అబ్జర్వ్ చెయి. వాట్ ఇఫ్ 0 అయితే? అంటే వాట్ ఇఫ్ నేను ఇక్కడ ఎండ్ అయితే? ఇప్పుడు వీడి తర్వాత ఎవడైతే ఉన్నారో వాళ్ళందరూ బాయ్సేనా? మనకక్కర్లా. మరి వీడు బాయ్ అయితే మనకెందుకు? మనకు కావాల్సింది ఫస్ట్ గర్ల్ యొక్క ఇండెక్స్. అంటే వీడు అక్కర్లేదా? అంటే ఇఫ్ ఇన్ కేస్ బాయ్ అయితే ఇటు పక్కన నా సెర్చ్ అప్డేషన్ టు ద రైట్ అయిపోవాలి కాబట్టి సో దట్ నేను డెఫినెట్‌గా నా స్టార్ట్ విల్ బి మిడ్+1 అని డెఫినెట్‌గా చెప్పొచ్చా? అంటే ఇక్కడ నేను అందుకే మై స్టార్ట్ విల్ బి లైక్ మిడ్+1 అని చెప్తాను. ఓకే. అంతేగాని బైనరీ సెర్చ్ అంటే స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్+1, స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్+1, ఎండ్ ఈక్వల్స్ టు మిడ్-1 కాదు. ఇప్పుడు మరి ఈ క్వెషన్‌కి ఏమంటావు? దీని ఇంప్లిమెంటేషన్‌కి ఏమంటావు? మరి ఇలా ఎప్పటిదాకా రన్ అవ్వాలి? ఈవెన్ ఆ లాస్ట్ దాకా నేను రన్ చేయాలా లేదా? ఆ లాస్ట్ ఒక్క డోర్ దాకా రన్ చేయాలా లేదా? అండ్ దీన్ని ఇక్కడ మనం 2 కేసెస్‌లో హ్యాండ్ చేయొచ్చు. ఫస్ట్‌ది ఈక్వల్‌ని కూడా టెస్ట్ చేయాలి అంటే ఎలా? ఈక్వల్ అక్కర్లేదు అంటే ఎలా? ఫస్ట్ ఈక్వల్ కూడా పెడితే ఏమైద్దనేది చూద్దాము. ఇక్కడ స్టార్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు పెడితే మనం ఏం చేయాలి? ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ స్టార్ట్ ఈక్వల్స్ టు ఎండ్‌కొచ్చేస్తే అంటే స్టార్ట్, ఎండ్ 2 ఒకే పాయింట్‌కి వస్తే ఇప్పుడు ఏం చెక్ చేయాలి? డైరెక్ట్‌గా ఉంది అని చెప్పేనా? డైరెక్ట్‌గా స్టార్ట్ యొక్క ఇది చెక్ చేయాలా? కాదు. ఎందుకు? చూడు అలా వస్తుంటే వాట్ ఇఫ్ ఒక్క డేటా మాత్రమే ఉంది. అందులో అబ్బాయే. ఇప్పుడు స్టార్ట్ ఇదే, ఎండ్ ఇదే, మిడ్ ఇదే. అంటే స్టార్ట్, ఎండ్ ఒకే పర్సన్‌కొస్తే డైరెక్ట్‌గా నేను స్టార్ట్, ఎండ్ రిటర్న్ చేస్తా? లేకపోతే మిడ్ రిటర్న్ చేస్తా? చెయ్యకూడదు. ఎందుకు? అందులో ఉన్న పర్సన్ ఎవరో చూడాలి. చూసిన తర్వాతే నేను పంపాలి. అంటే రిటర్న్ నమ్స్ ఆఫ్ ఆ పర్టిక్యులర్ స్టార్ట్‌లో ఈక్వల్స్ టు 1 అయితే అప్పుడు స్టార్ట్ అని రిటర్న్ చేయి. లేదా ఎండ్ రిటర్న్ చేయి. ఎందుకు? ఇప్పుడు 2 ఒకటే దానికి పాయింట్ చేస్తుంది కాబట్టి. లేదా -1 రిటర్న్ చేయి. అంటే నాకు అందులో ఉన్నది అబ్బాయి అని. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఏది కాకపోతే డెఫినిట్‌గా అబ్బాయేనా కాదా? అవునా కదా? ఒకటి ఇలా టాకిల్ చేయొచ్చు. ఫస్ట్ ఇలా రన్ చేసి అప్పుడు చూద్దాము. అండ్ నీకు క్లియర్‌గా ఉండడానికి ఇయన్నీ తీసేద్దాం. సో, ఇప్పుడు మనకి అమ్మాయి ఎక్కడుండాలి? సెకండ్ పొజిషన్‌లో. అంటే థర్డ్ బ్లాక్‌లో కాబట్టి ఎరెంటిక్స్ బేస్ మీద సెకండ్ పొజిషన్ రావాలి. సెకండ్‌ది వస్తుందా లేదా అనేది చెక్ చేద్దాము. ఫైన్. ఆ ఫంక్షన్‌ని మనం కాల్ చేయలేదు. ఫైన్. ఒకసారి మళ్ళా మనం రన్ చేద్దాము. సెకండ్ వచ్చిందా? మరిప్పుడు ఇంకొన్ని యాడ్ చేద్దాము. ఇప్పుడు థర్డ్ రావాలి, ఫోర్త్ రావాలి, ఫిఫ్త్ రావాలి. ఒకసారి వస్తుందా లేదా అని చెక్ చేద్దాము. సి అసలు అమ్మాయిలే లేరు. ఇదేగా మనం అనుకుంది. మరిప్పుడు ఎంత రావాలి? -1. అంటే ఇలా ప్రాసెస్ అంతా జరిగి ఒకేసారి స్టార్ట్, ఎండ్ వస్తుంటే అందులో డేటా లేకపోతే -1. అవునా? మరిప్పుడు మొత్తం అమ్మాయిలే ఉండొచ్చు కదా! ఇప్పుడేమంటావు? ఇప్పుడు ఏం రావాలి? 0 రావాలి. అవునా? 0 వచ్చిందా లేదా? ఇప్పుడు ఎలా రన్ అయ్యిద్దనేది ఇప్పుడు మనం దీన్ని డీబగ్ చేద్దాము. మన హ్యాండ్స్‌తో డీబగ్ చేద్దాము. సి సి ఇలా ఒక డేటా ఉంది అనుకుంటే ఇప్పుడు
ఇది స్టార్ట్ అయ్యింది, ఇది ఎండ్ అయింది. ఇప్పుడు ఇది మిడ్ అయ్యిద్ది. ఈ మిడ్‌లో ఉన్న కంటెంట్ 1 అవును. అవునైతే రిటర్న్ చేస్తావా? చెయ్యను. దీన్ని ఎండ్ చేస్తాను. అండ్ ఈ మొత్తాన్ని వదిలేస్తా. మళ్ళా ఇందులో మిడిల్ 0, 1, 2, 3 ఇదంతా 3 మైనస్ లైక్ 3 ప్లస్ 0 ప్లస్ స్టార్ట్ ప్లస్ n మైనస్ ఇది కదా! సో, బై 2 ఇక్కడంతా 1 అంటే 1 మిడ్‌కి పాయింట్ చేసింది. ఇది 1 అవును. రిటర్న్ చేస్తావా? చెయ్యను. ఎందుకు? ఇప్పుడు ఎండ్ దించేస్తా. అంటే దీని తర్వాత ఉన్న ప్రతి కంటెంట్ నాకు కాదు. మళ్ళా ఇప్పుడు ఇక్కడికొచ్చింది. ఇప్పుడు 0 ప్లస్ 1 మైనస్ 0/2 1/2 ఎంత? మిడ్ 1కి చూపిచ్చింది. అంటే ఇప్పుడు 1లో ఉన్న కంటెంట్ మిడ్‌లో ఉన్న కంటెంట్ 0 లైక్ 1 కాదా? అవును. అంటే నా ఎండ్ ఇక్కడికి చెయ్యి. ఇప్పుడు చూడు స్టార్ట్, ఎండ్ ఈక్వల్ అయింది. స్టార్ట్, ఎండ్ ఈక్వల్ అయింది. కాబట్టి ఇప్పుడు చెక్ చెయ్యి. స్టార్ట్‌లో ఉన్న కంటెంట్ 1 అవునైతే ఆ యొక్క ఇండెక్స్ రిటర్న్ చెయ్యి. ఇట్ కెన్ బి స్టార్ట్ ఆర్ ఎండ్. స్టార్ట్‌లో ఉన్న కంటెంట్ 0 అయితే -1 చెయ్యి. ఇదొక సెట్టు. ఇంకోటి ఎలా చెక్ చేయొచ్చు? స్టార్ట్ లెస్ థాన్ ఎండ్ దాకా మాత్రమే రన్ చేస్తా. ఈక్వల్ కేస్ రన్ చేయను. మరి ఈక్వల్ కేస్ రన్ చేయకపోతే ఎలా? ఇప్పుడు చూడు. ఈ ఈక్వల్ కేస్ తీసేసానంటే డెఫినిట్‌గా ఈ 2 ఈక్వల్ అవ్వవుగా. అంటే ఈ కేస్ ఇది అక్కర్లేదుగా. మరి ఎక్కడికొచ్చిద్ది? ఈ ఈక్వల్ అయినప్పుడు అంటే లాస్ట్ డోర్ మిగిలినప్పుడు డెఫినిట్‌గా ఇది దాటి వచ్చేసిద్దా? అప్పుడు ఇక్కడ రాసుకో. ఏమని? ఇప్పుడు స్టార్ట్, ఎండ్ ఈక్వల్ కాబట్టి నమ్స్ ఆఫ్ స్టార్ట్ డెఫినిట్‌గా ఈక్వల్ అయితేనే బయటకొచ్చిద్ది గదా! అది ఆబ్వియస్‌గా కదా! ఇలా చేంజ్ అవుతున్నప్పుడు ఈక్వల్ అయితేనే బయటకొచ్చిద్ది. అంటే ఇప్పుడేం చేయొచ్చు చూడు. స్టార్ట్‌లో ఉన్న కంటెంట్ 1 అయితే స్టార్ట్ చెయి. లేకపోతే -1 చెయ్యి. ఓకేనా? అండ్ ఇక్కడ ఒక చిన్న కేసు మేబీ రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఏంటి ఇలా స్వాప్ అయ్యే ఛాన్స్ ఉందా? లైక్ ఈక్వల్ కాలేదు అంటే? అవునా కాదా? అంటే ప్రతిసారి ఈక్వల్‌గా రావాల్సిన ఛాన్స్ లేదు కదా! లాస్ట్ టైమ్ చూసాం. అక్కడేమైంది? స్టార్ట్ ఇక్కడికొచ్చి, ఎండ్ ఇక్కడొచ్చింది. బట్ ఈ 2 స్టార్ట్ గ్రేటర్ థాన్ ఎండ్ అనేలాగా ఫ్లిప్ అయింది. అవునా? ఆ ఫ్లిప్ అయినప్పుడు ఆపేయాలా? అంటే సింపుల్‌గా ఆ ఎడ్జ్ కేస్ ట్రిగ్గర్ అయిద్ది లేదు అనే బదులు డౌట్ ఉంటే అది కూడా రాసేయి. ఇఫ్ ఎండ్ గ్రేటర్ థాన్ ఇఫ్ స్టార్ట్ గ్రేటర్ థాన్ ఎండ్ అయితే అంటే ఈక్వల్ కాకుండా సమ్‌హౌ అది కూడా మానిప్యులేట్ అయిపోయి స్టార్ట్ గ్రేటర్ అయితే అంటే ఎండ్ ఇక్కడొచ్చింది. స్టార్ట్ ఇక్కడొచ్చింది. ఇప్పుడు సింపుల్‌గా -1 అయినా చేయాల్సింది నేను. అవునా కాదా? గ్రేటర్ అయితే అసలు మనం ఏం చెక్ చేస్తాం? ఈక్వల్ కేస్‌లో కదా మనం చెక్ చేయాల్సింది. అంటే ఇప్పుడు బట్ స్టిల్ నా అప్రోచ్ మారిందా? మారలా. ఆ ఎడ్జ్ కేస్ మారింది. నేనదే చెప్తున్నా. ఇలాంటి చిన్న చిన్న ఎడ్జ్ కేసెస్ నీకు నచ్చినట్టు మార్చుకో. అది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఓకే. కానీ ఈ కోడ్‌లో మనం ఇది రాయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ మిడ్‌ని అప్డేట్ చేసే పోర్షన్ ఏంటి? ఎండ్‌ని అప్డేట్ చేసే పోర్షన్ ఎలా ఉంది? ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ దాకే అవుతుంది. మిడ్ -1 అవ్వట్లేదు. విచ్ మీన్స్ సీ ఇఫ్ ఇన్ కేస్ నేను అట్ మ్యాక్స్ వర్స్ట్ కేస్‌లో ఇక్కడ నా స్టార్ట్ కింద ఇక్కడ అయిపోయి అండ్ నా మిడ్ ఇక్కడ అయ్యి అండ్ నా ఎండ్ దీని పక్కకి వస్తుంటే లేకపోతే వాటెవర్ ద ప్లేస్ ఇక్కడ ఎండ్ అయ్యుంటే ఎప్పుడైతే నేను ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ -1 రాస్తానో మిడ్ -1 రాస్తానో ఆ కేస్ అప్పుడు మాత్రమే నా స్టార్ట్ విల్ బి గ్రేటర్ థాన్ ఈ. అది ఇలా రాయకపోతే డెఫినిట్‌గా స్టార్ట్ విల్ బి లెస్ థాన్ ఏనేనా? మరి ఇక్కడ మనం రాసిందేంటి? ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ అంటే ఎట్ వర్స్ట్ కేస్‌లో కూడా ఎండ్ వాల్యూ వచ్చేసి మిడ్డే. కానీ మిడ్ అనేది ఎప్పుడన్నా స్టార్ట్ కన్నా తక్కువైద్దా? అవ్వదు. ఎందుకు? అసలు మనం చేస్తుందే స్టార్ట్‌కి, ఎండ్‌కి ఉన్న మిడిల్ వాల్యూ. అట్ మ్యాక్స్ అది స్టార్ట్ అయ్యిద్ది. లేపోతే ఎండ్ అయ్యిద్ది. ఎప్పుడు ఎండ్ అయ్యిద్ది? స్టార్ట్, ఎండ్ ఒకటైనప్పుడు. ఇలాంటి కేసులో ఉన్నప్పుడు అసలు మిడ్ -1 అనే కేసే లేనప్పుడు ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ అని పెట్టినప్పుడు అంటే మిడ్ అట్ మ్యాక్స్ స్టార్ట్ అయ్యిద్ది కాబట్టి లైక్ వర్స్ట్ కేస్‌లో అంటే స్టార్ట్ కూడా ఎండ్ అయ్యే పొజిషన్‌లో లైక్ ఎండ్ కూడా స్టార్ట్‌కే పాయింట్ చేసిద్ది. అంటే ఈక్వల్ కేస్ అయ్యి టెర్మినేట్ అవ్వాలే గానీ అది ఎండ్ కన్నా లైక్ ఎండ్ స్టార్ట్ కన్నా తక్కువ టెర్మినేట్ అయ్యే ఛాన్సే లేదు. అవునా? కాదా?
మరి ఇది ఎప్పుడొచ్చింది? లైక్ ఇక్కడ స్టార్ట్ విల్ బి గ్రేటర్ దెన్ ఎప్పుడైద్ది? బైనరీ సెర్చ్ అరేలో మనం ఇక్కడ ఇట్లా టాకిల్ చేసాం కాబట్టి, మిడ్ -1 అన్నాం కాబట్టి, దీనికన్నా ఒకటి పక్కకెళ్ళు అని చెప్పాం కాబట్టి, అప్పుడు స్టార్ట్ గ్రేటర్ దెన్ ఎండ్ అయ్యి తీసేసాము. అవునా? సో ఇలా ప్రాపర్‌గా ఆలోచించెళ్ళు. బట్ ఫస్ట్ టైమ్ కాబట్టి నీకు ఆ ఎడ్జ్ కేసెస్ తెలీదు కాబట్టి నేను ఇలా చెప్పా రాయొచ్చని. బట్ ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ చూడు రాయొచ్చా? అక్కర్లా. ఎందుకు? రీజన్ అది. తీసేయచ్చా? సో అండ్ అగైన్ రన్ చేస్తే ఆబ్వియస్‌గా అదే ఆన్సర్ వస్తుంది. ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఆన్ థాట్. సో ఇప్పుడు మనము అవే కోడ్స్‌ని పైథాన్‌లో ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ రాండమ్ మిడ్‌ని వాడి ఎలా చేయొచ్చు అనేది చూద్దాము. దాని తర్వాత మనము బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రాబ్లమ్‌ని చూద్దాము. ఓకే. ఎలాంటి చేంజ్ చేయలేదు. అక్కడ ఎలా రాసాను ఇక్కడ కూడా అంతే. జస్ట్ ఇది లీనియర్ సెర్చ్‌కి ఎన్ని కంపారిజన్స్ ఉంటాయి అండ్ దానికి రాసిన ఫర్ లూప్ అటాచ్ చేశాను అండ్ యాజ్ యూజువల్‌గా అది ప్రింట్ చేస్తున్నా. ప్రతిసారి హౌ మెనీ కంపారిజన్స్ అనేది పెంచుతున్నా. ఓకే. అండ్ దెన్ దాని తర్వాత బైనరీ సెర్చ్ రాసాము. బట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి? అప్డేటెడ్ బైనరీ సెర్చ్. ఆ అప్డేటెడ్ బైనరీ సెర్చ్ ఏంటి? రాండమ్. హౌ మెనీ కంపారిజన్స్ అని రాసాను. అండ్ సేమ్ వే మిగతాదంతా స్టార్ట్ ఎండ్ ఈ ప్రొసీజర్ అంతా ఒకటే. కానీ మారింది ఏంటి? ఇదొక్క లైన్ మాత్రమే వచ్చాము. అండ్ ఇక్కడ దీని రేంజ్ చూడు స్టార్ట్ ఎండ్‌కి ఇచ్చేసాము. ఓకే. సో ఇక్కడ మనకి ఈ రేంజ్ బిట్వీన్ నంబర్ ఆఫ్ థింగ్స్ జనరేట్ అవుతాయి. వన్స్ ఇక్కడ జనరేట్ అవ్వంగానే అండ్ యాజ్ యూజువల్‌గా అది +1 చేస్తున్నాము. ఇక్కడ ఏదైనా ట్రిగ్గర్ అయితే హిట్ చేస్తున్నాం. 1 లాక్ డేటా సెట్‌ని ఇప్పుడు ప్రెజెంట్ మనకి మిడ్ వాల్యూ అనే దాంతో జస్ట్ ఒక రాండమ్ కంపారిజన్ కాబట్టి రాండమ్‌గా చేద్దాం. ఇది మిడ్ వాల్యూ కాబట్టి ఇప్పుడు మనకేం రావాలి? నార్మల్ బైనరీ సెర్చ్‌లో అయితే కాన్స్టెంట్ ఒక కంపారిజన్‌తో అయిపోవాలి. మరి ఇప్పుడు ఎన్నొస్తాయి అనేది మనకి తెలీదు. సో ఒక్కసారి రన్ చేసి అసలు నిజంగా ఎన్నొస్తున్నాయి అనేది చెక్ చేద్దాం. ఓకే. ఇక్కడ ఏమైంది? 50,000 కంపారిజన్స్ చేసింది. ఏంటి? మిడ్ వాల్యూకి లీనియర్ సెర్చ్. అక్కడ 499 సెర్చ్ లైక్ ఇండెక్స్‌లో ఉంది. సో ఇది సేమే. మరి ఇక్కడ చూడు బైనరీ సెర్చ్ ఒకే ఒక కంపారిజన్‌తో చెప్పాల్సింది 23 కంపారిజన్స్ తీసుకుంది. మళ్ళా ఇంకోసారి రన్ చేద్దాము. ఎందుకు? రాండమ్ ఏది వచ్చిద్దో మనకు తెలీదు. 21 మళ్ళా రన్ చేద్దాం. 24 మళ్ళా రన్ చేద్దాం. 16 సో ఇలా రాండమ్‌గా పర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి మనం అలాగే వెళ్ళకుండా సిస్టమాటిక్ ప్రొసీజర్‌లో వెళ్తాము. ఓకే. అండ్ ద సేమ్ వే మనము బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రాబ్లమ్‌ని కూడా ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది చూద్దాం. చూడు అండ్ అగైన్ కోడ్‌లో ఎలాంటి చేంజ్ అయితే లేదు. అక్కడ ఎలాగ వాడామో ఇక్కడ కూడా అంతే. ఒక అరేని డిక్లేర్ చేసి ఆ బైనరీ సెర్చ్‌ని పిలుస్తున్నాము. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్‌గా స్టార్ట్‌ని ఎండ్‌ని ఫిక్స్ చేసుకొని ఇప్పుడు ఆ ఈక్వల్ కేస్‌ని ఏదైతే ఉందో అది ఎండ్‌లో మనము ప్రాపర్‌గా హ్యాండిల్ చేస్తున్నాము. సో ఇక్కడ మిడ్ మన కంప్యూటేషన్ చూడు మామూలుగానే ఉంది. లైక్ యాజ్ ఇట్ ఈస్ స్టార్ట్ ఎన్ మైనస్ స్టార్ట్ బై 2 కింద. అండ్ దెన్ ఇఫ్ ఇన్ కేస్ ఆ ఫస్ట్‌ది లైక్ వాట్ ఎవర్ ద మిడ్ వాల్యూ ఇట్ హాస్ చోసెన్ అది గాని గర్ల్ అయితే సో ఇఫ్ ఇన్ కేస్ గర్ల్ అయితే మనకేంటి అక్కడ నుండి ఫిక్స్ చేసుకున్న పాయింట్ కావాలి. ఎందుకు? దాని ముందు కూడా ఒక గోల్ ఉండొచ్చు. లేదా తనే గోల్ అయ్యి ఉండొచ్చు. తనే ఫస్ట్ గోల్ అయ్యొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే విచ్ మీన్స్ బాయ్ అయితే వాడు అక్కర్లేదు కాబట్టి మిడ్ +1 నుండి స్టార్ట్ చేయి. అండ్ అట్ లాస్ట్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? చూడు ఇఫ్ స్టార్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ద లెఫ్ట్ ఓవర్ స్టార్ట్ ఉందో అంటే విచ్ మీన్స్ ఇక్కడ స్టార్ట్ ఈక్వల్స్ టు ఎండ్ అనే కేస్‌లో ఇక్కడ మనకి స్టార్ట్ గ్రేటర్ దాన్ ఎండ్ రాదు. ఎందుకంటే ఇక్కడ నేను ఎండ్‌ని చేస్తుంది ఎక్కడ దాకా? మిడ్ దాకే. మిడ్ -1 కాదు. మిడ్ -1 చేసుంటే అప్పుడు నా ఎండ్ స్టార్ట్ కన్నా ముందొచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడు? ఆ లాస్ట్ ఎడ్జ్ కేసులో స్టార్ట్ ఎండ్ ఇక్కడ పాయింట్ చేసి మిడ్ కూడా ఇక్కడ పాయింట్ చేయడం వల్ల ఇప్పుడు అది ఈక్వల్ కాకపోతే లేదా లైక్ స్టిల్ 1కి ఈక్వల్ అయినా మిడ్ -1 చేస్తే అప్పుడు ఎండ్ అనేది ఇక్కడ పాయింట్ చేసిద్ది. అండ్ ఇప్పుడు ఎస్ గ్రేటరు. కానీ ఇలా మనకి అస్సలు రాదు కదా! ఎందుకు? మిడ్ మాత్రమే పెట్టాం కాబట్టి. ఆ -1 లేదు కాబట్టి. అందుకే ఇక్కడ ఈ కేసుని హ్యాండిల్ చేయక్కర్లా. వన్స్ ఇక్కడికొచ్చిందంటే దాని మీనింగ్ ఇది డెఫినిట్‌గా అది ఈక్వల్ కేసుకే వచ్చింది. సో ఇలాంటప్పుడు కూడా నేను ఆ అరేలో ఆ పర్టిక్యులర్ బ్లాక్‌లో ఉన్న కంటెంట్‌ని యాక్సెస్ చేసి అది బాయా లేకపోతే గర్ల్ అనేది చూసి ఇఫ్ ఇన్ కేస్ బాయ్ అయితే ఆఫ్‌కోర్స్ వాట్ ఎవర్ ద స్టార్ట్ ఉందో ఆ ఇండెక్స్‌ని రిటర్న్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే -1ని రిటర్న్ చేస్తాము. అండ్ ఒక్కసారి దీన్ని రన్ చేద్దాము.
0 వచ్చింది. సో ఇలా కాకుండా ఒక ఎక్స్ట్రా టెస్ట్ కేస్‌ని కూడా మనం రన్ చేద్దాము. సో ఇప్పుడు ఎంత రావాలి మనకి 1 రావాలి. సో ఎక్స్ట్రా 1 కూడా పెట్టుకున్నాం. సో దట్ 2 వస్తది. క్లారిటీ ఉంటుంది. సీ 2 వచ్చిందా? సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ యాహ్! ఆల్మోస్ట్ మనము అన్నీ కవర్ చేసాము. నీకు కావాల్సిన ఐ హోప్ నీకు ఈ బైనరీ సెర్చ్ లైక్ వాటెవర్ ద ప్లేలిస్ట్ ఈ సెర్చ్ కాన్సెప్ట్ అనేది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ యాహ్! నెక్స్ట్ మనం దీని మీద ఒక 20-30 ప్రాబ్లమ్స్ డెఫినిట్‌గా చేద్దాము. ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేద్దాము. అండ్ అందులో ఆల్మోస్ట్ అన్ని ప్యాటర్న్స్ కవర్ అయ్యేలాగా చూద్దాము. సో యాహ్! థాంక్ యూ.